ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనము శ్రీమతి విజయ సాక్ష్యాన్ని విందాము. శ్రీమతి విజయ, శ్రీమతి సుబ్బమ్మ ఇద్దరు కూడా యేసయ్య మందిరానికి ఒకేసారి వచ్చారు. దాదాపు 9 సంవత్సరాల క్రితము శ్రీమతి విజయ ఈ మందిరానికి రావడానికి కారణము కూడా ఆమెకు పెళ్ళై 5 సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోవడము. ఆమె దేవుని సన్నిధిలో మోకరించింది. యేసయ్య మందిరం, ఆ యొక్క మందిరంలో ఆయన సన్నిధిలో మోకరించింది, ప్రార్థించింది, వాగ్దానాన్ని పొందుకుంది. దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు, ఒక చక్కని కుమారుణ్ణి ఇచ్చి ఉన్నాడు. తర్వాత కూడా ఆమె ఇంకొక కుమారుణ్ణి పొందుకుంది. శ్రీమతి విజయ యొక్క సాక్ష్యాన్ని మనం విందాము. ఆమె యొక్క అనుభవం యేసయ్య మందిరంలో ఎలా ఉండేది కూడా మనము ఈ సాక్ష్యంలో మనము విందాము. సాక్ష్యాన్ని వినండి, ఆశీర్వదింపబడండి, మీరు కూడా ఆత్మీయంగా బలపడండి. దేవునికి వందనాలు. ఫాస్టర్ గారికి, ఫాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన సంఘ సహోదరులకు అందరికీ వందనాలండి. యేసయ్య మందిరాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మేమైతే యేసయ్య మందిరానికి వచ్చి 8 సంవత్సరాలు అయిందండి. నేను మొట్టమొదటిసారిగా రెజీనా సిస్టర్ ద్వారానే మందిరానికి నడిపించబడ్డాము. మాదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉంటామండి. మేము ఫైనాన్స్ విషయమై ఈ ఊరు రావడం జరిగింది. మా పెళ్ళి అప్పటికి 3 years అయింది. నాకు 2 ప్రెగ్నెన్సీలు పోనీయండి. అప్పటికే ఒకటి 3 నెలలు తీశారు, ఒకటైతే 4 నెలలు కంప్లీట్ అయిపోయి 5వ నెల కూడా వచ్చింది. అప్పుడు 2వది కూడా పోయింది, తీసేశారు. బేబీ ఎదగడం లేదు, సరిగా లేదు అని. తర్వాత కూడా చాలా హాస్పిటల్కి వెళ్ళాము. ఇక్కడికి వచ్చాక కూడా పొద్దుటూరులో చూపించుకున్నాము, ఇక్కడ రామలింగారెడ్డిలో చూపించుకున్నాము, కానీ ఫలితం లేదు. చాలా వేదన బాధతో ఉన్నప్పుడు రెజినా సిస్టర్ ఈ మందిరానికి తీసుకొచ్చారు. కొత్తగా కట్టారు మందిరం, 2 తీసుకెళ్తాని వచ్చినప్పుడు ఫాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారండి. నేను శుక్రవారం వచ్చాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. బయట వాళ్ళ అమ్మగారు కూర్చొని ఉన్నారు, నేను వచ్చాను. ఇలా పిల్లలు లేరు అని బాధతో వచ్చాము. అప్పుడు వాళ్ళ అమ్మగారు హన్నా గురించి చెప్పారు. హన్నా పిల్లలకి ఎంతో బాధపడినప్పుడు దేవుని మందిరంలో అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడమ్మా, అలాగే నీకు కూడా ఇస్తారు, మందిరానికి రండి, రేపు ఆదివారం మందిరం ఉంటుంది, రమ్మని చెప్పారు. అప్పుడు మా అత్తయ్య గారు నేను రావడం జరిగింది. ఆ రోజు ఫాస్టర్ గారితో మాట్లాడాము. తర్వాత నెమ్మదిగా నా భర్త కూడా వచ్చారు. చిన్నక్క ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చాడండి, కుమారుణ్ణి ఇస్తాను నీకు అని వాగ్దానం ఇచ్చారు. అప్పుడు నేను డేట్ వచ్చి 3వ రోజు, ఇంకా అదే డేట్ రాలేదు, నిలబడింది. దేవుడు వాగ్దానం నెరవేర్చాడు నా జీవితంలో. ఎమ్మటనే కుమారుణ్ణి అయితే దేవుడు ఇచ్చాడు. పేరుతో సహా బయలుపరిచారండి. నేను హేబేల్ని ఇస్తాను, హేబేల్ అని పేరు పెట్టాలని. అలాగే మేము హేబేల్ అని పేరు పెట్టాము. కుమారుని ఇచ్చాడు. మా జీవితంలో ఎన్నో సమస్యలు, ఇంకా అవి చెప్పలేనివి. దేవుడు మందిరంలో అడుగు పెట్టినప్పుడు మొదటి వాగ్దానం సమాధానాన్ని ఇస్తానని మందిర వాగ్దానం అండి. అది కూడా నా జీవితంలో నెరవేరింది. దేవుడు కుమారునితో పాటు సమాధానాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు మేము సమాధానంగా సంతోషంగా ఉన్నామంటే అది యేసయ్య మందిరంలో అడుగు పెట్టడం ద్వారానని నేను ఇప్పటికీ చెప్తానండి. అలాగే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇద్దరు కుమారుల్ని ఇచ్చాడు. తర్వాత వాళ్ళ సాత్విక్ మోజేష్ రెడ్డి ఇచ్చాడు. సాత్విక్ మోజేష్ రెడ్డి అని పేరు మాట్లాడి దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటాం. మందిరంలో అడుగుపెట్టిన నాటి నుంచి 8 సంవత్సరాల నుంచి కూడా దేవుడు ఎంతగానో కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఈ సంవత్సరంలో అయితే దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడండి. స్టార్టింగ్ జనవరిలోనే హేబేల్కి అయితే అస్సలు బాగాలేదు. ఇంకా విపరీతమైన తలనొప్పి వస్తూ ఉండేది, వాంతులు అయ్యేవి, అస్సలు నిలబడలేకపోయేవాడు. ఇంకా 24 గంటలు ఏడుస్తూనే ఉండేవాడు. ఇంకా నాకు అర్థమయ్యేది కాదు. మేము హాస్పిటల్లో చూపించాము, ఆయన సెలైన్స్ పెట్టేవాడు. ఒక నైట్ సెలైన్లు పెట్టాడు, ఉండిపోయాము హాస్పిటల్లో. మా ఆయన వేరే ఊళ్ళో ఉండిపోయారు. ఒక పక్క సాత్విక్ ఉన్నాడు. ఫాస్టర్ గారికి ఫోన్ చేసాము. ఎంతగానో ఫాస్టర్ గారు అయితే ఒక తల్లిదండ్రుల మమ్మల్ని ఎంతగానో ప్రేయర్ చేశారు. మరి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నారు. ఆ బిడ్డ విషయంలో ఇంకా ఇక్కడ పని కావట్లేదు. ఇంకా మళ్ళీ ఫాస్టర్ గారే పొద్దుటూరు తీసుకెళ్ళండి, అక్కడ బాగుంటాయి అంటే మళ్ళీ ఏమైనా పొద్దుటూరు తీసుకెళ్ళాము. అక్కడైతే
ట్యాబ్లెట్స్ ద్వారానే తగ్గుతుందమ్మా అన్నాడు. ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఒక వారం రోజులకి స్కానింగ్ కూడా తీపించాము, కానీ ఏం ప్రాబ్లం లేదు, అంతా నార్మల్గానే ఉంది అన్నారు. ట్యాబ్లెట్ల ద్వారానే అలాగే దేవుడే స్వస్థపరిచాడండి. మరి ఆ బిడ్డని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఏమీ కాదు, కాకపోతే కాస్త భయపడ్డాము. దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన బిడ్డ ఏమీ కాదని ఫాస్టమ్ గారు ధైర్యం చెప్పారు. అలాగే ఏమీ కాలేదండి ఆ బిడ్డకైతే. దేవుడు స్వస్థత కార్యం జరిగించారు. ఏబెల్ది స్వస్థత జరగగానే నాకు బాగాలేదు, నాకు గొంతంతా ఇన్ఫెక్షన్ వచ్చి ఒక వారం రోజులు చాలా బాధపడ్డాను. అప్పుడు కూడా సేవకులు ప్రార్థన చేసి మా కుటుంబాన్ని ఎంతగానో ఆదరించారు. మరి నాకు కూడా దేవుడే స్వస్థపరిచాడు. దేవుడు అలా మమ్మల్ని కాపాడాడు. అలాగే మేము మే నెలలో ఇంటికి వెళ్ళామండి. రాజమండ్రికి సెలవులని రాజమండ్రికి వెళ్ళి మా ఊర్లో ట్రైన్ దిగామండి. ఇంకా దిగి నడిచి దాటి వెళ్దామని స్టేషన్లో దిగాము. చుట్టూ తిరిగి అంటే టైం పడుతుందని రైల్వే ట్రాక్ లోపల నుంచి దిగి అటు వెళ్ళిపోయి ఇంక వెళ్దాంలే అని దిగి పిల్లలిద్దరిని పైన పెట్టాడు. మేమిద్దరం కింద ఉండిపోయి ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది. ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్పాట్లో దేవుడే తప్పించాడండి మమ్మల్ని అయితే. లేకపోతే మేము ఈరోజు ఇలా సజీవంగా ఉండేవాళ్ళం కాదు. నా భర్త నేను ఇద్దరు చనిపోవాలి. పిల్లల్ని పైన పెట్టాము, కింద ఉండిపోయాం. దేవుడే కాపాడాడు. మేము ఎక్కడున్నప్పటికీ ఈ సన్నిధి ఈ సేవకులు ప్రార్థన మమ్మల్ని విడిచిపోదు. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరంలోనే రీసెంట్గా నా భర్తకు కూడా బాగాలేదండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ దేవుడే కాపాడాడు. మరి అదే టైఫాయిడ్ జ్వరము, కావేర్లు, లివర్ వాసిందన్నారు. కానీ సేవకులు ఎంతగానో మరి మా కోసం చాలా ప్రార్థన చేశారండి. మేము అందుని బట్టి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఒక తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసి రిపోర్ట్ చూసి ప్రార్థన చేసి డాక్టర్ని కలిసి కలవమని చెప్పి ఎంతగానో మరి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు తండ్రి లేనప్పటికీ, తల్లిలు ఇక్కడ లేనప్పటికీ సేవకులే మాకు తల్లి తండ్రి అన్ని విషయాల్లో చెప్పుకుంటూ నడిపిస్తున్నారండి. దేవుడు మాకు ఇంత మంచి మందిరాన్ని ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంత మంచి సేవకుల్ని ఇచ్చినందుకు. ఎందుకంటే పాస్టర్లు ఉంటారు కానీ మన కోసం అంతగా ప్రార్థన చేసే సేవకుని నేను ఎక్కడా చూడలేదండి. నేను చెప్తున్నాను, రాజమండ్రిలో కూడా మేము చాలా సంఘాలకు వెళ్ళాము, చాలా పాస్టర్ల మంచిగా ప్రార్థన చేయించుకున్నాము, చూశాను. కానీ ఇంతగా మన కోసం ప్రార్థన చేసి ప్రతి క్షణం దేవుని సన్నిధిలో మన కోసం మొరపెట్టే సేవకుల్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇప్పుడైతే నా భర్తకు బాగుంది, దేవుడే స్వస్థపరిచాడండి. మమ్మల్ని సజీవ లెక్కల్లో నిలబెట్టి పిల్లల్నిచ్చి ఈరోజు మమ్మల్ని ఇలా దేవుడు నిలబెట్టాడు. మేము ఈ మందిరంలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. మాలో ఏమీ లేదండి, మాలో ఏ భక్తి, ఏ నీతి, యథార్థ ఏమీ లేనప్పటికీ దేవుడే నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇంకా మేము ఈ మందిరంలో ఉండి దేవుని కోసం నిలబడాలని, ఆయన ఆత్మను పొందుకోవాలని మీరందరూ ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.